గైస్, ఫైనల్లీ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు రిజైన్ చేశాడు. అండ్ ఈ ప్రొటెస్ట్ కి సపోర్ట్ గా ఉండి ఎవరైతే ప్రొటెస్ట్ కంటిన్యూ చేశారో, నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. ఈ సంవత్సరం నీట్ పేపర్ లీక్ అవడం వల్ల 20 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయారు. వాళ్ళ గురించి మాట్లాడి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని కొందరు యాంటీ ఇండియన్స్, యాంటీ నేషనల్స్ అని మాట్లాడుతున్నారు కదా. అడిగేది ఒక్కటే, ప్రొటెస్ట్ చేసిన వాళ్ళంతా యాంటీ ఇండియన్స్ కదా, ఈ యూత్ అంతా. వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం వల్ల మరి ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేశాడు? నేను చెప్పేది ఒక్కటే, తప్పు చేసింది ఎవరైనా, ఏ గవర్నమెంట్ అయినా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. నేను ఇక్కడ ఒక గవర్నమెంట్ కి ఫేవర్ గా మాట్లాడట్లేదు, ఒక గవర్నమెంట్ కి అపోజిషన్ చేయట్లేదు. తప్పు చేసింది ఎవరైనా ఒకటే, ఏ గవర్నమెంట్ అయినా ఒకటే. థ్యాంక్ యూ టు ద బీజేపీ గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎడ్యుకేషనల్ మినిస్టర్ ని రిజైన్ చేయడం జరిగింది. అండ్ అట్లాగే పేపర్ లీక్ పైన క్యాబినెట్ మీటింగ్ పెట్టి కొత్త బిల్ పాస్ చేశారు. సో ఈ బిల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పేపర్ లీక్ చేసిన వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష అండ్ అట్లాగే 10 కోట్ల ఫైన్ ఉంటుందని చెప్తున్నారు. వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గాయస్. థ్యాంక్ యూ.